హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనము ఈ వీడియోలో శ్రీవారి పాదాల గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీవారి పాదాలు వచ్చేసి మనకు తిరుమల కొండ పైన అయితే ఉంటుంది. తిరుమల మెయిన్ టెంపుల్ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి మనకు నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మనకి ఓన్ వెహికల్ లో వెళ్ళొచ్చు. మనం అక్కడ క్యాబ్ కూడా బుక్ చేసుకుని అయితే ఇక్కడికి రావచ్చు. క్యాబ్ వచ్చేసి మనం ఫ్యామిలీ బుక్ చేసుకుంటే 1400 to 1500 వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ మనకు షేరింగ్ లో వచ్చాను కాబట్టి 200 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనము శ్రీవారి పాదాల దగ్గరికి అయితే ఉన్నాము. మీరు ఇక్కడ వ్యూస్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే, కొండ పైన ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు నారాయణ గిరి హిల్స్ పక్కన మనకు శీలాతోరణం పక్కన అయితే ఉంటుంది. అయితే మనము ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే మనకు మెట్లు ఉంటాయి. మనం మెట్లతో పైకి ఎక్కాలి శ్రీవారి పాదాలను దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి మొదటిసారిగా తన పాదాలు భూమి మీద వేయడం జరిగింది కాబట్టి మనకు ఈ అందుకే శ్రీవారి పాదాలు అని పిలుస్తారు. ఇక్కడ మనకు అందరూ దీపోత్సవం చేసి ఇక్కడ నుంచి పైకి అయితే ఎక్కుతారు. ఇట్లా మెట్లు ఉంటాయి, మనకు మెట్లు త్రూ మనం పైకి అయితే ఎక్కాలి. నాకైతే ఒక 15 మినిట్స్ టైం అయితే మనకు టైం తీసుకుంది పైకి ఎక్కడానికి. శ్రీవారి పాదాలు పైకి మనం ఇప్పుడు ఎక్కే కొద్ది ఇక్కడ మీరు చూడండి, వీకెండ్ లో అయితే కొద్దిగా బాగా రష్ ఉంటుంది. డైలీ కూడా రష్ ఉంటుంది కాబట్టి వీకెండ్ లో అయితే చాలా రష్ ఉంటుంది. మనకు ఇక్కడ టైమింగ్ చూసుకుంటే మార్నింగ్ 6 AM నుంచి 6 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం మనకు గ్రీనరీ ఉంటుంది. ఇలాంటి స్క్వేరల్ నేనైతే ఎక్కడ చూడలే. మీరు ఇక్కడ స్క్వేరల్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అంటే, మనకు మొత్తం రెడ్ కలర్ లో చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మీరు ఈ శ్రీవారి పాదాలు వచ్చేసి మనకు మొత్తం గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మొత్తం ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు డైరెక్ట్ టచ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకు ఇట్లా గ్లాస్ పైన ఉంటుంది కాబట్టి గ్లాస్ మీద నుంచే మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి మనం చూస్తే మొత్తం చుట్టుపక్కల గ్రీనరీ, మొత్తం దట్టమైన అడవులు, చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోస్ లో, ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. మొత్తం మనకు ఇక్కడ మనకు పోలీస్ తోనైతే ప్రొటెక్షన్ కూడా ఉంటుంది శ్రీవారి పాదాలకు. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ కూడా వీలైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో శీలాతోరణం గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. మనకు కింద వచ్చే కొద్ది ఇట్లా మొత్తం అడవుల మధ్య చాలా అక్కడ సిట్టింగ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మనం ఫ్యామిలీతోనైతే కొద్ది టైం మనం అక్కడ